స్వాగతం. వివాహ ప్రక్రియలో ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధించాలని, ఫోటోగ్రాఫర్లపై ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, హిందూ సాంప్రదాయం వారి వల్ల ఇబ్బంది పడుతుంది అనడం ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు ఇబ్బందికరమని, బాధాకరమని వారు తెలిపారు. అన్నిట్లను మనం సరిదిద్దుకున్నాం. నిజంగా మాకు మీరు చెప్పినట్లుగా మంచి సాంప్రదాయబద్ధమైన వీడియోలు, తల్లిదండ్రులతో పిల్లలకు ఉన్న అనుబంధాలని అవన్నీ తీయాలని చాలా కోరికగా ఉంది సార్. ఆల్రెడీ ఇప్పటికే తీస్తున్నాము. కాకపోతే మీరు ఇట్లా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ వలన హిందూ సాంప్రదాయాలన్నీ ఇదైపోతున్నాయని కరపత్రం అయితే ముద్రించడం మాకు చాలా బాధగా ఉంది సార్. కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడితే మీకు క్షమించండి. కాకపోతే మీకు విన్నవించడం అనేది ఒక ఫోటోగ్రాఫర్గా నా బాధ్యతగా నేను తీసుకున్నాను. ఏంటంటే ఇందులో చాలా కుటుంబాలు బతుకుతున్నాయి సార్. మేమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కానీ చాలా మెసేజ్లు వస్తున్నాయి సార్. మాకు చాలా బాధపడుతున్నారు సార్. మీరు ఒకటి ఆలోచించారా సార్? మనము పెళ్ళిలో ఆర్కెస్ట్రా అనేది పెడుతున్నాం సార్. పాపను ఎత్తుకొని ఒక ఆమె వచ్చి పెళ్ళిలో కూర్చోకొని మీ రిసెప్షన్ కానీ చూడగలుగుతుందా సార్? మీరు మీ కుటుంబం కలిసి లాస్ట్లో ఒక 1 అవర్ డ్యాన్స్లు వేయండి, అన్నీ చేయండి. అదే ఆర్కెస్ట్రా వాళ్ళతో మంచి స్వీట్ మ్యూజిక్ కానీ, మంచి మెలోడీస్ కానీ మీరు ఏంటికి వెళ్ళలేకున్నారు సార్? పెళ్ళిళ్ళు చేయబోయే తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లల విషయంలో మీరు ఎంత ఫుడ్ లాస్ చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు, ఎవరు తినక అది మట్టిలో కలిసిపోతూ ఉందండి. ఒక్కసారి ఆలోచించండి. స్టేటస్ చెప్పుకోనికి ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారు, ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారు. దీనివల్ల మన సమాజానికి ఎంత చెడు జరుగుతుందో మీరు ఇప్పుడు తెలియదు మీకు. దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందేమో చెప్పండి సార్. మీరంతా ఒక మంచి అరిటాకులో నెయ్యి, పప్పు, అన్నము ఇటువంటి సాంప్రదాయబద్ధంగా ఒక 2-3 రకాల స్వీట్లు పెట్టలేరా అండి? మీరు చేసిన లేట్ వలన బ్యూటీషియన్ లేట్ చేస్తుంది. బ్యూటీషియన్ లేట్ చేయడం వల్ల ఫోటోగ్రాఫర్ అనుకున్న అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నాడు. దానివల్ల 1-2 చోట్ల ఎక్కడన్నా మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టిండొచ్చు. ఆ ఫోటో బాగా తీసి మీకు ఇవ్వాలా, మీ దగ్గర మంచి గుడ్ విల్ తెచ్చుకోవాలా అనేది సార్ మా తపన. బ్యూటీషియన్కి ఇవ్వాల్సిన టయాన్ని బ్యూటీషియన్కి ఇవ్వండి, ఫోటోగ్రాఫర్కి ఇవ్వాల్సిన టయాన్ని ఫోటోగ్రాఫర్కి ఇవ్వండి. టయాన్ని మీరు వృధా చేసుకొని ఫోటోగ్రాఫర్లు తొందర పెడుతున్నారు, ఫోటోగ్రాఫర్ డిస్టర్బ్ చేస్తున్నారు అనడం ఎంత మాత్రం కరెక్ట్ సార్? మీరు వాళ్ళు ఎవరో చేశారు, వాళ్ళకంటే మాది ఎట్లుండాలా, మాకంటే ఇది ఇట్లుండాలని మీరు కొత్త పోగడలు కావాలా, మీరు కొత్తగా కావాలని మీరు తీయించుకుంటున్నారు సార్. మాకు అవన్నీ వద్దని చెప్పండి సార్. మీరందరూ మాకు ఇటువంటి వర్క్ చేసేయండి అని మీరు పాంప్లెట్ ముద్రించింటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. అందులో మమ్మల్ని నిజంగా చెప్తున్నాను సార్, రామ్మోహన్ సార్, చాలా మీరు అయితే ఆ పదాలు చదవండి. మీరు ఆ పదాలు మీరు ఎట్లా వాడినారో మాకు చాలా బాధగా ఉంది సార్. ప్లీజ్ దాన్ని కొంచెం మీరు ఆ కరపత్రాన్ని వెనక్కి తీసుకోగలిగితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది సార్. నిజంగా మీకు ఇలా కావాలని చెప్పండి, మాకు ఇంత సాంప్రదాయబద్ధంగా కావాలనండి. నిజంగా మేము చేసేదానికి రెడీగా ఉన్నాం సార్. మీరు తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారో లేదు చెప్పండి. మీరు ఈ గైడెన్స్ ఫోటోగ్రాఫర్స్ తప్పు అనకుండా, అయ్యా మనం ఆర్యవైశ్య సభ అంతా కలిసి మనం ఈ విధంగా తీర్చుకున్నాం, మన పిల్లలకి ఈ విధంగా పెళ్ళిళ్ళు తీర్చుకున్నాం, ఇటువంటి మనం మానేద్దాం. మీరు తీర్చుకున్నప్పుడే కదా సార్ మేము తీసేది. మీరు మాకు ఇట్లా వద్దని ఈ మధ్య కాలంలో మీ బంగారంగళ్ళ వీధిలోనే మాకు ఇటువంటి సాంప్రదాయబద్ధంగా తీయమని తీర్చుకున్న వాళ్ళు నాతో చాలామంది ఉన్నారు సార్. పిల్లలు తల్లుల మధ్య ఫీలింగ్ చూపించగలిగిన, అత్తాకోడుల మధ్య మంచి అనుబంధాన్ని చూపించగలిగినాం, మంచి ప్రేమలు కనిపించేట్టుగా వీడియోలు తీయగలిగినాం సార్. మీరు ఎక్కడో 1-2 ఎవరో తీసేటి మీకు ఇబ్బంది కలిగిండొచ్చు. ఎక్కడో ఎవరో 1-2 ఉంటారు మా ఫీల్డ్లో, కానీ కాదనం. అందరికీ ఇప్పుడు మీరు చేసిన పని ఎందువల్ల అందరం బాధపడుతున్నాం సార్. ముహూర్తం టైంలో 1 గంట ఫోటోగ్రాఫర్లని నిషేధించాలని మీరు కరపత్రంలో ముద్రించారు సార్. ముహూర్తం టైంలో మీరు చెప్పినట్టుగా ఫోటోగ్రాఫర్ల డిస్టర్బెన్స్ అనేది అక్కడక్కడ జరుగుతూ ఉండొచ్చు. ముహూర్తం టైంలో మీరు చెప్పినట్టు చాలా ప్రశాంతంగా ముహూర్తం జరగాల. స్వామివారు చదివేటువంటి వేద మంత్రాలు కానీ ఏమైనా అందరికి వినపడేటట్లు ఉండాలి. అలాగే చేద్దాం సార్ పెళ్ళి అయితే. కానీ మీరు ఒకటి ఆలోచించారు సార్, మీరు తాళి కట్టిన తర్వాత వేసుకునేటువంటి తలంబ్రాలు అనవసరంగా ఎన్ని రకాలు ఇట్లా ఊపుతారు సార్. అది ఎంగిల్తో సహా ఎదుటి వ్యక్తి పైన పడుతుంది సార్. అవి కానీ మారుద్దాం సార్. నిజంగా సాంప్రదాయబద్ధంగా చేద్దాం. తలపైన ఒక 10 రకాల రెక్కలు వేద్దాం, పూల రెక్కలు. ఈ ఊపేటి బెండ్లు ఇవన్నీ తీసేయండి సార్. ఈ ఫైరింగ్ అని పెడుతున్నాడు సార్ ఈ మధ్య. ఆ తలుకులు అవన్నీ మిందబడి మేకప్ పోతా ఉంది, ఫోటోగ్రాఫర్కి ఫోటోలు సరిగా రావు. వీటన్నింటిలో మార్పులు చేద్దాం సార్. మీరు కోరుకున్నట్లు సాంప్రదాయబద్ధంగానే ఫోటోలు, వీడియోలు తీద్దాం సార్. మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాం సార్. సార్ ముహూర్తం టైంలో మంచిగా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ రానికి మాకు స్టేజ్ పైన ఒక్క ఫోటోగ్రాఫర్, ఒక్క వీడియోగ్రాఫర్ ఉంటే చాలమ్మా అని చెప్పండి. మేము ఒక్క ఫోటో, ఒక్క వీడియోగ్రాఫర్తో కానీ అద్భుతాలు చేయగలుగుతాం సార్. మా బాధను ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి సార్.
దీనిపైన ఒక మంచి మాట ఫోటోగ్రాఫర్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్. దాన్ని ఫాలో అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాం సార్. కానీ ఇలా ముద్రించి ఫోటోగ్రాఫర్లను అవమానించద్దండి సార్ ప్లీజ్.